నేటి వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సంక్రాంతి పండగ ముసుగులో జోద క్రీడలు జరగకుండా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలి. సమీక్షా సమావేశంలో స్పెషల్ ఆఫీసర్ కృపావరం సూచన. జంగారెడ్డిగూడెం పురపాలక సంఘానికి సంబంధించి బడ్జెట్ సమావేశం నిర్వహణ, ప్రతిపాదనలను ఆమోదించిన అధికారులు. యువత చెడు వ్యసనాల వైపు మొగ్గు చూపకుండా క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయం. రోటరీ జంగారెడ్డిగూడానికి అభినందనలు తెలిపిన ఇన్ఛార్జ్ డీఎస్పీ కేవీ సత్యనారాయణ. జంగారెడ్డిగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సమీపంలో స్టాంప్ వెండర్స్, దస్తావేజు లేకర్ల కార్యాలయంలో తనిఖీలు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు. సంక్రాంతి పండుగ ముసుగులో జోద క్రీడలు జరగకుండా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని స్పెషల్ ఆఫీసర్ కృపావరం సూచించారు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో కోడిపందాలు, పేకాట, గుండాట వంటి వాటిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం స్పెషల్ ఆఫీసర్ కృపావరం మాట్లాడుతూ సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలన్నారు. చట్ట వ్యతిరేక క్రీడలకు పాల్పడకుండా కుటుంబ సభ్యులతో పండుగ జరుపుకోవాలని సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణం పరిసర గ్రామాల్లో జోద క్రీడలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ బత్తిన నాగలక్ష్మి, ఇన్ఛార్జి డీఎస్పీ కేవీ సత్యనారాయణ, తహసీల్దార్ సిలేవ జోజీ, కమిషనర్ భవానీ ప్రసాద్, వైస్ చైర్మన్ల కంచెర్ల వాసవీరత్నం, ముప్పిడి వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రపంచంలోనే నాకు ఇష్టమైన ఊరు ఏది అంటే జంగారెడ్డిగూడెం. నాకు ఇప్పటికీ బాగా గుర్తు ఏంటంటే సంక్రాంతి పండుగ అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పెద్ద పండుగ. ఈ సాంప్రదాయ ఆటల పోటీలు, కబడ్డీ, షటిల్ ఇటువంటి ఆటల పోటీల్లో యువతను మళ్ళిస్తే ఇటువంటి కాక్ ఫైట్స్ లేకపోతే ఇల్లీగల్ ఆటలలోకి వెళ్ళకోకుండా ఉంటారు. కనుక మనము మన యొక్క యువతను ఈ ఇల్లీగల్ ఆటలకి బానిసలు కాకుండా, లేకపోతే దాంట్లో ఏదో సంతోషం ఉంది అని వారి వైపు దృష్టి మళ్లించకుండా మనమే అనేక కార్యక్రమాలు గృహాల్లో పెట్టుకోవచ్చు. మన రెసిడెన్షియల్ ఏరియాస్లో చక్కగా షటిల్ ఆటలు, లేకపోతే కబడ్డీ పోటీలు, ఎడ్ల పందాలు, గ్రామాల్లో సాధారణంగా ఎడ్ల పందాలు సంక్రాంతి జరుగుతుంటాయి. అటువంటి ఆటలని మనం దృష్టి మళ్లిస్తే ఆటోమేటిక్గా సంక్రాంతిని చాలా ఆనందదాయకంగా చేసుకోవచ్చు. జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం 2023-24 సంవత్సరానికి బడ్జెట్ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో ఉన్న కౌన్సిల్ సర్వసభ్య సమావేశ మందిరంలో చైర్పర్సన్ బత్తిన లక్ష్మి అధ్యక్షతన జరిగిన బడ్జెట్ సమావేశంలో అధికారులు బడ్జెట్ ప్రతిపాదనలను తెలిపారు. పన్ను ఆదాయం 8,51,00,000 కాగా, ఇతర ఆదాయం 3,99,00,000గా, స్టాంప్ డ్యూటీ 1,00,00,000 సాధారణ ఖర్చులు 9,45,00,000గా, మిగులు 4,05,00,000గా అంచనాలు ప్రతిపాదనలు చేయగా సభ్యులు ఆమోదించారు. ఈ సమావేశంలో కమిషనర్ భవానీ ప్రసాద్, వైస్ చైర్మన్ల కంచెర్ల వాసవీరత్నం, ముప్పిడి వీరాంజనేయులు
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్టం 1965 సెక్షన్ 126 మరియు 127 ప్రకారం 2021-22 సంవత్సరం బడ్జెట్ తీసుకుని 22-23 సంవత్సరాలకు రివైజ్ బడ్జెట్ మరియు 23-24 సంవత్సరాలకు బడ్జెట్ తయారు చేయడమైంది. అందుకే బడ్జెట్ కౌన్సిల్ వారి ఆమోదానికి సమర్పించడమైంది. యువత చెడు వ్యసనాల వైపు మొగ్గు చూపకుండా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని జంగారెడ్డిగూడెం ఇన్ఛార్జి డీఎస్పీ కేవీ సత్యనారాయణ అభిప్రాయం వ్యక్తం చేశారు. రోటరీ జంగారెడ్డిగూడెం ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో రోటరీ సూపర్ 8 క్రికెట్ పోటీలు ఈ నెల 21వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా రోటరీ ప్రతినిధులు డీఎస్పీని కలిసి టోర్నమెంట్ వివరాలను వెల్లడించారు. అదేవిధంగా ఈ పోటీల్లో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు దాకారపు కృష్ణ, కార్యదర్శి ఉడా రామ్ గోపాల్, ప్రతినిధులు మారిశెట్టి ప్రవీణ్, రొంగాల దేవిశ్రీ ప్రసాద్, బవిరిశెట్టి తిలక్, కొమ్ముకూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ వారు ఆధ్వర్యంలో రోటరీ సూపర్ హైట్స్ క్రికెట్ టోర్నమెంట్స్ అనేటువంటివి ఈ జనవరి నెల 21వ తారీఖు నుంచి ప్రారంభం చేస్తున్నారు. చాలా సంతోషకరమైనటువంటి విషయం. యువత వేరే చెడుదారి పట్టకుండా వాళ్ళు ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో ఉంటే గనక వాళ్ళు శారీరకంగా మానసికంగా వికాసం చెందడానికి బాగుంటుంది. ఇది చాలా పెద్ద ఎత్తున చేస్తున్నందుకు ఈ రోటరీ క్లబ్ వారిని మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అభినందిస్తున్నాము. ఇవి అందరూ కూడా సద్వినియోగం, అన్ని టీంలు కూడా సద్వినియోగం చేసుకుని వారి యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకొని జంగారెడ్డిగూడెం నుంచి మంచి టీము తయారయ్యి వీళ్ళు మరింత ఉన్నత స్థానానికి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనికి పోలీస్ తరఫు నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాము. మేము కూడా సంక్రాంతి సందర్భంగా మా ఏలూరు ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ గారి ఆదేశాల ప్రకారము యువతని ఈ యొక్క స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వైపు మళ్లించడానికి ఈ సంక్రాంతి సందర్భంగా చెడు వ్యసనాలైనటువంటి జూదం, కోడి పందాలు, పేకాట్ల వైపుకి వెళ్లకుండా, గుండాట్ల వైపు వెళ్లకుండా ఇలాంటి కార్యక్రమాలను ఎంకరేజ్ చేయమని చెప్పి ఉన్నారు. అందువల్ల మేము కూడా ఈ రోటరీ క్లబ్ వారిని చాలా అభినందిస్తూ ఇది బాగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జంగారెడ్డిగూడెం సబ్ రిజిస్టార్ కార్యాలయం సమీపంలో ఉన్న స్టాంప్ వెండర్స్, దస్తావేజు లేకర్ల కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తనిఖీల్లో భాగంగా జంగారెడ్డిగూడెం సబ్ రిజిస్టార్ కార్యాలయ సమీపంలో ఉన్న వెండర్లు, దస్తావేజు లేకర్ల వద్ద విచారణ చేస్తున్నారు. విచారణలో 4 వెండర్స్ రిజిస్ట్రేషన్ స్టాంపులను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తేలిందని విజిలెన్స్ అధికారులు తెలిపారు. దీంతో వారిని వద్ద నుండి స్టాంపులను స్వాధీనం చేసుకుని క్రయ విక్రయాలపై విచారణ చేస్తున్నామన్నారు. ప్రతి సబ్ రిజిస్టార్ కార్యాలయం వద్ద నిబంధనల ప్రకారం స్టాంప్ వెండర్స్, దస్తావేజు లేకర్లు 200 మీటర్ల దాటి ఉండాలని, కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదనే విషయాన్ని గుర్తించామని విజిలెన్స్ అధికారులు తెలిపారు. డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ గారి ఆదేశాల మేరకు ఏలూరు యూనిట్ విజిలెన్స్ ఎస్పీ కరణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు సాధారణ తనిఖీల్లో భాగంగా ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసులో నుంచి మంజూరు చేయబడే స్టాంప్స్ ని అధిక ధరలకు విక్రయిస్తున్నారనే దాని మీద సాధారణ తనిఖీల్లో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. ఈ జంగారెడ్డిగూడెం సబ్ రిజిస్టర్ ఆఫీస్ పరిధిలో ఈ దగ్గరలో, ఈ కాంప్లెక్స్ దగ్గరలో, ఈ చుట్టుపక్కల ఒక 4 స్టాంప్ వెండర్స్ ని మేము డెకాయ్ ఆపరేషన్ ద్వారా నిర్దేశించిన స్టాంప్ వాల్యూ కంటే ఎక్కువ అమ్ముతున్నారా లేదా కరెక్ట్గా అమ్ముతున్నారా అని వెరిఫై చేయడం జరిగింది. ఆ తనిఖీల్లో భాగంగా ఒక 4 స్టాంప్ వెండర్స్ని ర్యాండమ్లో వెరిఫై చేయడం జరిగింది. ఆ 4 స్టాంప్ వెండర్స్ కూడా నిర్దేశిత విలువ కంటే అధిక ధరలకే విక్రయిస్తున్నట్టుగా నోటీస్ చేయడం జరిగింది. ఈ విషయం మీద మీడియేట్స్ రిపోర్ట్ని డ్రాఫ్ట్ చేసి తదుపరి చర్యల నిమిత్తం ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా స్టాక్ రిజిస్టర్స్ కూడా స్టాక్ రిజిస్టర్స్ అప్డేట్ ఉన్నాయి, కానీ టోటల్ స్టాక్ అంతా ఒక చోట పెట్టాలి. అంటే స్టాక్ అంతా కరెక్ట్గా ఉందా అని వెరిఫై చేయడానికి ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్స్కి అది అవైలబుల్గా ఉండాలి. అది ఎవరో మెయింటైన్ చేయడం లేదు. స్టాక్ రిజిస్టర్స్ మెయింటైన్ చేసిన స్టాక్ అంతా ఒక చోట వెరిఫికేషన్ వీలుగా అయితే వాళ్ళు మెయింటైన్ చేయడం లేదు. కాకుండా స్టాక్ డిస్ప్లే కూడా పెట్టాలి. వాళ్ళ దగ్గర ఎన్ని స్టాంపులు ఉన్నాయి, ఇంకా ఎంత ఉన్నాయి అనేది కూడా పెట్టాలి. డినామినేషన్ వేసి పెట్టాలి. అటువంటి ఎవరో మెయింటైన్ చేయడం లేదు. మా తనిఖీలో గుర్తించడం జరిగింది. దాని మేరకు బిఎడ్స్ రిపోర్ట్ రాసి ప్రభుత్వానికి నివేదించడం జరిగింది.
సమయం ముగిసింది, సంక్రాంతి వేడుకలు ముగించమన్న ఓ హెడ్ కానిస్టేబుల్పై ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం దాడి చేయడంతో పాటు అతడిపై పెట్రోల్ చల్లిన ఘటన జంగారెడ్డిగూడెంలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి జంగారెడ్డిగూడెం సీఐ బాలసురేష్ మాట్లాడుతూ పట్టణంలోని వికాస్ విద్యాసంస్థల ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేశారని, దీనికి ఆ పాఠశాల యాజమాన్యం పోలీసుల అనుమతి కోరగా రాత్రి 9 గంటల వరకు సమయం ఇచ్చినట్లు చెప్పారు. అయితే గడువు ముగిశాక కూడా పెద్ద పెద్ద శబ్దాలు, అరుపులు, కేకలతో వేడుకలు చేస్తూ ఉండడంపై ఇబ్బందిగా ఉందంటూ చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రాత్రి గస్తీ విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ మోషే సిబ్బంది పాఠశాలకు చేరుకుని వేడుకలు ఆపమని కోరగా వారితో డైరెక్టర్ జగన్నాథరావు సిబ్బంది వాగ్వివాదానికి దిగారు. ఆ సమయంలో మోషేపై దాడి చేయడంతో పాటు ఒంటిపై పెట్రోల్ చల్లి భయభ్రాంతులకు గురి చేశారు. గాయపడిన అతన్ని స్థానికులు ఎస్ఐ సాగర్ బాబు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అత్యవసర విభాగంలో చేర్చారు. దాడిలో మరో చిన్నారికి స్వల్ప గాయాలవడంతో చికిత్స చేసి పంపారు. అనంతరం సిఐ, ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకుని 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేస్తామని వారు తెలిపారు. పదకొండు 1/2023 తేదీ రాత్రి 9 గంటల మన ఎవరైతే వికాస్ స్కూల్ యాజమాన్యం ఉందో వాళ్ళు ఈ సంక్రాంతి సందర్భంగా, అదేవిధంగా ఈ పిల్లలకి రేపటి నుంచి హాలిడేస్ ఇస్తున్న ఉద్దేశంతో సంక్రాంతి సంబరాల్లో భాగంగా వాళ్ళు ఈ సంబరాలను చేసుకోవడం కోసం పోలీస్ వారిని పర్మిషన్ అడగడం జరిగింది. దానికి గాను వాళ్ళకి 9 గంటల వరకు అంటే పిల్లలు అడుగుతున్న ఉద్దేశంతో, అంటే ఇది ఒక్క స్కూలే కాదు, ఇంకా రిమైనింగ్ 3-4 స్కూల్ కూడా ఈరోజు ఒక సంక్రాంతి సంబరాలు చేసుకోవడం జరిగింది. దాని ప్రకారం వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. ఎక్కువగా డీజే సౌండ్ పెట్టుకుని సంబరాలు చేసుకుంటుంటే ఆ చుట్టుపక్కల వారు మాకు ఫోన్ చేసి అలా డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పారు. అయితే 9 గంటలకి మేము ముగించమని చెప్పేసి వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. దాంట్లో భాగంగా ఎప్పుడైతే ఈ చుట్టుపక్కల వారు డిస్టర్బెన్స్ అవుతుందని మాకు తెలియజేశారో వెంటనే బీటు వాళ్ళని పంపించడం జరిగింది. బీటు వాళ్ళు వెళ్ళి ఎవరైతే యాజమాన్యం జగన్ ఉన్నాడో అతనికి మా బీటు వాళ్ళు టైము 9 అయింది. అది కూడా అప్పటికి మా బీటు వాళ్ళు వెళ్ళేప్పటికి 9:30 దాటింది. బీటు వాళ్ళు వెళ్ళి క్లోజ్ చేసేయండి, అదేవిధంగా సౌండ్ కూడా లేదంటే సౌండ్ అన్న తగ్గించండి అని చెప్పడం జరిగింది అని చెప్పేసి కంటిన్యూ చేయడం జరిగింది. మా పోలీసు ఎవరైతే ఉన్నారో బీటు వాళ్ళు చాలా సంయమనంతో వాళ్ళకి ఇంచుమించు 10 గంటల వరకు చెప్తూనే ఉన్నారు, సౌండ్ తగ్గించమని, లేదన్నా క్లోజ్ చేయమని, టైం అవుతుంది క్లోజ్ చేయండి అని చెప్పేసి. ఎందుకంటే పిల్లలు కూడా కొంచెం దూర ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు ఉద్దేశంతో చెప్పడం జరిగింది. కానీ అతను అసలు ఈ పోలీసు వారు మా బీటు వారు చెప్పిన విషయాన్ని వాళ్ళకి ఖాతరు చేయలేదు. ఖాతరు చేయడమే కాకుండా మా బీటు వాళ్ళని చుట్టుముట్టడం జరిగింది. జరిగి వాళ్ళని మేము తగ్గించే పరిస్థితి లేదు, క్లోజ్ చేసే పరిస్థితి లేదు, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టు మన పోలీసు సిబ్బంది పైన, బీటు సిబ్బంది పైన హెడ్ కానిస్టేబుల్ మోసే అని చెప్పేసి ఉన్నారు. ఆయన మీద కొంచెం వల్గర్ లాంగ్వేజ్ చూపించి వాళ్ళ మీద దౌర్జన్యం చేయడానికి ట్రై చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా వెంటనే మాకు ఎస్ఐ గారికి నాకు ఇలాగ బీటు వారు ప్లస్ హెడ్ కానిస్టేబుల్ ఫోన్ చేసి, సార్ ఇక్కడ గొడవ పరిస్థితి ఉంది, మా మాట వింటలేదు, మీరు రండి అంటే నేను ఎస్ఐ గారు కూడా వెళ్ళడం జరిగింది. జంగారెడ్డిగూడెం పట్టణంలో నూతనంగా నిర్మించిన సిఎన్ఆర్ మాల్లోని వైట్ స్క్రీన్స్ ప్రేక్షకులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని పట్టణంలోని సిఎన్ఆర్ మాల్లో వాయిస్ స్క్రీన్స్లో ప్రదర్శించారు. సినిమా చూసేందుకు మాల్ వద్దకు వచ్చిన ప్రేక్షకులను సెక్యూరిటీ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎటువంటి లగేజీలు, తినుబండారాలు లోనికి అనుమతించలేదు. ఈ సందర్భంగా మాల్ నిర్వాహకులు చెరుకూరి నర్వీన్ మాట్లాడుతూ ప్రేక్షకులకు మరింత ఎక్కువ అనుభూతి పంచే విధంగా వాయిస్ స్క్రీన్స్ను సిద్ధం చేశామన్నారు. ప్రేక్షకుల నిబంధనలు పాటిస్తూ మాల్ను సందర్శించాలని కోరారు. ఆయన వెంట పట్టణ ప్రముఖులు రాజాన సత్యనారాయణ, బబరిశెట్టి మురళీకృష్ణ, కౌన్సిలర్ కటారి వాసు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు వైస్ క్లీన్ సిఎన్ఆర్ మాల్లో ఫస్ట్ షో స్టార్ట్ చేసాం. చాలా బాగా రెస్పాన్స్ ఉంది. నైట్ కొంచెం బుక్ మై షోకి కొంచెం లేట్ అయినా సరే మార్నింగ్ 8 o'clock బుక్ మై షో కూడా ఓపెన్ అయింది. ఫస్ట్ టైం బుక్ మై షోతో సింక్రనైజ్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. నార్మల్గా టికెట్లో కూడా జనాలు వచ్చి కౌంటర్లో తీసుకున్నారు. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇంటీరియర్స్ అన్నీ చూసి బాగున్నాయండి. కాకపోతే చిన్న మీకు ఇబ్బంది ఏంటంటే టిక్కింగ్ ఉంటుంది ఎంట్రన్స్లో. కంపల్సరీగా మీరు లైటర్ కానీ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసి రావడం కానీ, లైటర్లు కానీ, కీచైన్ ఓకే, బట్ సిజర్స్ కానీ, పాన్ పరాకులు కానీ ఇలాంటివి కొంచెం అలో చేయట్లేదు. ఎందుకంటే ఇంటీరియర్స్ అంతా కొంచెం నీట్గా మెయింటైన్ చేయడం కోసమే. అది మీరందరూ కొంచెం గుర్తించి సహకరిస్తారని కూడా. ఈ చెక్కింగ్లు అవి కూడా ఎందుకు చేస్తామంటే మీకు ఇంకా ఎక్స్ట్రా మంచి ఫీల్ ఇవ్వడానికి కానీ, లోపల ఇంటీరియర్స్ అన్నీ నీట్గా మెయింటైన్ చేయడం కోసం కానీ, మీరు కొంచెం హాఫ్ అన్ అవర్ ముందు వచ్చి చెకింగ్ అవన్నీ నీట్గా చేయించుకుంటే మీకు టైం షోకి అందుకోగలుగుతారు. ఇవన్నీ మీకోసమే చేసేది. మీకు లోపల శానిటైజేషన్ కానీ, లోపల ఎక్కడన్నా పెస్టిసైడ్ మొత్తం పెస్ట్ కంట్రోల్ కానీ ప్రతిదీ జాగ్రత్తగా చేసేది. ఎందుకంటే మనకి ఇంకా అడిషనల్ బెనిఫిట్స్ కోసమే. మీరు అది గుర్తించి కొంచెం ముందొచ్చి చెకింగ్స్ అన్ని జాగ్రత్తగా చేయించుకొని, మీరు కూడా లోపల ఇంటీరియర్ ఎలా ఉందో మీరు కూడా జాగ్రత్తగా అలాగే ఉంటే కనుక మీకు ఇంకా ఎక్కువ క్వాలిటీ ఇవ్వడానికి ఇదంతా చేసేది కూడా. నీట్గా లోపలికి వచ్చి ఇలా కుర్చీల మీద కాలు పెట్టడాలు ఇలా చేయకుండా ఇంటీరియర్ ఎంత బాగుందో మీరు కూడా అంత హ్యాపీగా ఎంజాయ్ చేయాలనే ఈ చెకింగ్లు అన్నీ పెట్టింది. ఇబ్బంది పెట్టడం గురించి కాదు. నెక్స్ట్ లెవెల్కి మనం ఇప్పుడు విజయవాడ, జంగారెడ్డి కూడా ఈక్వల్గా చేయాలి. హైదరాబాద్ ఎలా ఉన్నాయో మల్టీప్లెక్స్లు ఆ రేంజ్లో మనం కూడా చేయగలం అని చూపించడం కోసం ఇవన్నీ చేస్తుంది. అండ్ మోస్ట్ టెక్నాలజీతో చేయించినవి కాబట్టి అవి కూడా మీరు ఎంజాయ్ చేస్తారు. వచ్చిన తర్వాత మీరు ముందు వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ ముందు రండి. అందరూ వచ్చి చెకింగ్స్ కానీ, ఈక్వల్ సెక్యూరిటీ కానీ అన్నీ ఒకసారి మీరు ఫీల్ అయితే మీకు నెక్స్ట్ టైం నుంచి మీకు కూడా అర్థమవుతుంది. ఫస్ట్ టైం కొంచెం అసహకారంగా ఉంటుంది, ఎందుకంటే ఈ చెకింగ్ ఏంటి అది ఇది అని. కానీ మీకోసం చేసేదే కాబట్టి మీకు రాను మీకు తెలుస్తుంది. బయట ఫుడ్ కానీ ఇవి కొంచెం అలో చేయము. యాక్చువల్గా లోపల ఫుడ్ అంతా హోటల్ ఉంటాయి లోపల, అది కూడా మీరు గుర్తించాలి. బయట ప్యాకెట్ తెచ్చుకోవడాలు అవన్నీ మీరు తెచ్చుకొని ఇక్కడ మళ్ళీ ఆపమన్నారని ముందే ఇంటిమేట్ చేయడం కోసమని చెప్తున్నాం. మళ్ళీ ఫుడ్ తెచ్చుకొని మళ్ళీ ఆపేశారు అనే మీరు ఫీల్ అవ్వకూడదని ముందే చెప్తున్నాము. అలా చేసి లోపల కవర్లు ఎక్కడెక్కడ పడేయడం అంతా కాకుండా నీట్గా సెక్యూరిటీస్, హౌస్ కీపింగ్స్ ఎంత నీట్గా మేము హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నామో ఒకసారి వచ్చి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. హైజీన్ కోసం ఇవన్నీ మెయింటైనింగ్, వాష్రూమ్స్ కానీ ఏదైనా ప్రతిదీ హైజీన్గా మెయింటైన్ చేయడం ఒకసారి వచ్చి మీరు అబ్జర్వ్ చేస్తే ఎందుకు ఇంత కష్టపడుతున్నారో మీకు అర్థమవుతుంది. మా కష్టం మీకు తెలుస్తుంది. మీకోసమే మీరు వచ్చి మీరు ఆనందంగా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి, చిన్నపిల్లలు కానీ మీ ఫ్యామిలీ కోసం కూడా. ఇప్పుడు బయట కరోనా కానీ ఇవి ఏమన్నా శానిటైజేషన్ కానీ ఎప్పటికప్పుడు శానిటైజేషన్ కూడా చేస్తున్నాం. అలాగే ప్రతిదీ మీ హెల్త్ గురించి కూడా జాగ్రత్త మేమే తీసుకున్నాం కాబట్టి అది మీరు కూడా అబ్జర్వ్ చేయండి, మాతో సహకరించండి. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ అసీల కాంట్రాక్టర్ల ఆగడాలను అరికట్టాలని అధికారులను కౌన్సిలర్ పిపిఎన్ చంద్రరావు కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులు పలు అంశాలను చర్చించారు. దీనిలో భాగంగా అసీల కాంట్రాక్టర్ల వ్యవహార శైలిపై వ్యాపారస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలిపారు. తక్షణమే వీరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ భవానీ ప్రసాద్ స్పష్టం చేశారు. ఇక్కడ 150 రూపాయలు రాశారు. ప్రతినిధండి మీరు ఇచ్చిన దాంట్లో రసీదులు మీ సంతకం లేదు. ఇక్కడ చెప్పండి, ఇదిగోండి. ఇదిగో లారీకి 300 తీసు 330 రూపాయలు డ్రైవర్ కొట్టారు. డ్రైవర్ తిన్నగా ఎవరో చెప్పారండి మొత్తం. ఇక్కడ చంద్రబాబు వెళ్ళి వచ్చింది కానీ నేను చేయలేకపోయా, న్యాయం చేయలేకపోయా. ఎందుకు చేయలేకపోయా? నాకు మొహమాట అడ్డు వచ్చింది. వాళ్ళు పలుకుపడినవాడు లారీ డ్రైవర్ పొరుగురోడు. చదువుకోనన్నా ఫోన్లో వెళ్ళి అంటే బాగుండదు వెళ్ళిపోని అంటే అతను నేర్చుకుంటూ పోయాడు. ఇదిగోండి రసీదు పట్టుకు నేను ఫోటో తీసుకుని మనిషిని కూడా ఫోటో తీయలేదు, ఎందుకంటే ఫీల్ అవుతాడని తీసాను. డేట్ కూడా చూడండి, మొన్నే జరిగింది సార్. పంపించిన అవ్వదండి, ఇలా పబ్లిక్ లో పెడితే అవుతుంది. కొమ్మకి అయిపోతాం పబ్లిక్. మీకు చెప్తే నేను ఇది పబ్లిక్ అయితే కొంచెం అవేర్నెస్ వస్తాను అంతే. నా బాధ లేదు, వసూలు చేసుకోమనండి. నేను బంగారు కొట్టు చేస్తున్నాను, నాకు రూపాయల లాభం కోసం చూస్తాను. ఎవడైనా పాట పాడడానికి లాభం కోసం చూస్తాడు, తీసుకోమనండి. కానీ సైకిల్ వాళ్ళని, కొబ్బరికాయల వాళ్ళని, బుట్లు అమ్ముకునే వాళ్ళని కొట్టకూడదు, తిట్టకూడదు. కడతావా తోలు చేస్తారా? ఈ మాటలు అయ్యి బెదిరిస్తున్నారు. లారీ డ్రైవర్కి వెళ్ళి బెదిరించారు. చెప్పండి, అందుగురించి నేను తీవాల్సి వచ్చింది. ఆ తీరి తోరకు నేను మాట్లాడలే. కాబట్టి నాయన గ్రహించి మీరు దీన్ని కట్టడి చేయాలి, మనకు ఆదాయం పెంచాలి, ప్రజలకు సేవ చేయాలి. పబ్లిక్ వచ్చేసి రిటర్న్ గా మనం కంప్లైంట్ ఇస్తే అతను నోటీస్ సర్వ్ చేసి మనము యాక్షన్ తీసుకోగలం. అతను మన దాకా వస్తలేడు. ఫస్ట్ థింగ్ మేమే ఇనిషియేటివ్ తీసుకొని చెప్పాము. ఇంకొకసారి వచ్చినట్టయితే కోర్టులో కేసు ఫైల్ చేసి ఈ టెండర్కే కాదు, ఈ ఊర్లో కాదు, ఏ మున్సిపాలిటీలో టెండర్ పాడకుండా చేస్తాం.
జంగారెడ్డిగూడెం డాంగే నగర్లో నిర్వహించిన ముగ్గుల పోటీలు ఆహ్లాదంగా జరిగాయి. డాంగే నగర్ అంబేద్కర్ యువజన సంఘం 6వ వార్షికోత్సవం సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఈ ముగ్గుల పోటీల్లో పరిసర ప్రాంత మహిళలు, యువతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ వజ్రకిరణ్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని తెలియజేయడంతో పాటు సాంప్రదాయ ముగ్గుల పోటీలు నిర్వహించిన అంబేద్కర్ యువజన సంఘ సభ్యులను అభినందించారు. సామాజికవేత్త కేఎల్ఎన్ ధనకుమార్, రోటరీ కార్యదర్శి రామ్ గోపాల్ మాట్లాడుతూ సాంప్రదాయాలను ప్రోత్సహిస్తూ అంబేద్కర్ అందరివాడు అనే నినాదంతో డాంగే నగర్ అంబేద్కర్ యువజన సంఘాలు కులమత రహితంగా ఏర్పడిందని తెలిపారు. దాతల సహకారంతో గత 5 ఏళ్లుగా సంక్రాంతి పండుగ నేపథ్యంలో ముగ్గులు పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ పోటీల ద్వారా పేదల్లో చైతన్యాన్ని నింపుతున్న అంబేద్కర్ యువజన సంఘ సభ్యులను అభినందించారు. అనంతరం సంఘ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలో మొట్టమొదటి మహిళా ఆటో డ్రైవర్ దాసరి సరస్వతిని శాలువాతో సత్కరించారు. ముగ్గుల పోటీల్లో విజేతలైన మొదటి 5 మంది మహిళలకు ఆకర్షణీయమైన బహుమతులను అందించారు. అలాగే పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హాట్ క్యారేజీలను బహుమతులుగా అందించారు. ఈ కార్యక్రమంలో డాంగేనగర్ అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపకులు అమృతల రంగ, గౌరవాధ్యక్షులు నేలపల్లి ప్రభాకర్ రావు, అధ్యక్ష కార్యదర్శులు కె లక్ష్మణరావు, పఠాన్ బాజీ, ఉపాధ్యక్షులు చల్లా రామకృష్ణ, సహాయ కార్యదర్శి దాసరి నాగరాజు, దొందు రవీంద్ర, రవికుమార్, పి అప్పారావు, నాగేంద్ర. డాంగేనగర్ అంబేద్కర్ యువజన సంఘం 6వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డాంగేనగర్లో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. గత 5 ఏళ్లుగా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నాం. పెద్దలందరూ ఎంతో సహృదయంతో సహకరిస్తూ మా ప్రాంత ప్రజలందరినీ ప్రోత్సహించడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ ఏడాది కూడా ఎప్పట్లాగే దాతలు బహుమతులను స్పాన్సర్ చేశారు. మన ఈ ప్రాంతంలో పేదలు ఎక్కువ ఉండడం వల్ల అందరికీ సాంస్కృతిక సాంప్రదాయాల పట్ల అవగాహన కలిగించేందుకు మా సంఘం ఎంతో కృషి చేస్తుంది. అలాగే అంబేద్కర్ భావజాలాన్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో కుల, మత, రాజకీయాలకు అతీతంగా అంబేద్కర్ యువజన సంఘం స్థాపించబడింది. మా సంఘంలో అన్ని కులాల వారు సభ్యులుగా ఉన్నారు. అలాగే మా నూతన కార్యవర్గ ఏర్పాటు సందర్భంగా అధ్యక్షులుగా లక్ష్మణరావు గారు, కార్యదర్శిగా పఠాన్ బాజీ, అలాగే సహాయ కార్యదర్శిగా దాస నాగరాజు, రవీంద్ర, ఇలా ఇంకా సభ్యులందరూ నూతన వర్గం ఏర్పడే సందర్భంగా ఎంతో ఉత్సాహంతో ఉపాధ్యక్షులుగా మన రామకృష్ణ గారు వీళ్ళందరూ పాల్గొని ఈ ముగ్గుల పోటీలని విజయవంతం చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు. అలాగే కోడిపందాలు, పేకాట ఇలాంటి జోద క్రీడలు నిర్వహించకుండా స్థానిక ప్రజల్లో చైతన్యం కల్పించడానికి మా వంతు మేము ఎంతో కృషి చేస్తున్నాం. అందరికీ జై భీమ్. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకున్నాం, చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూమ్ బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ.
20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో మెగా స్పాట్ గిఫ్ట్స్, మహా ఫెస్టివ్స్. ఎటువంటి డ్రాలు లేవు, కూపన్లు లేవు. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో ప్రతి 2,000, 5,000, 10,000, 20,000 ఆపైన వస్త్రాల కొనుగోలుపై లక్షల విలువైన స్పాట్ గిఫ్ట్స్. అన్ని రకాల శారీస్, సూటింగ్స్, షర్టింగ్స్, రెడీమేడ్ వస్త్రాలపై 1+1, 1+2 ఆఫర్స్ మిస్ కాకండి. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఏలూరు జిల్లా 2023 నూతన సంవత్సర క్యాలెండర్ను జంగారెడ్డిగూడెం మండలంలోని తాడువాయి గ్రామంలో వీరేశ్వర స్వామి శివాలయం వద్ద ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, రైతు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ సత్రం లక్ష్మణరావు మాట్లాడుతూ రైతు వ్యవసాయ కార్మికుల సమస్యలపై పనిచేసే ఈ సంఘం క్యాలెండర్ని ఆవిష్కరించడం అభినందనీయమని తెలిపారు. రైతు వ్యవసాయ కార్మికుల సమస్యలపై నిరంతరం పనిచేస్తూ మరిన్ని సేవా కార్యక్రమాలు ఈ సంఘం చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం జీవరత్నం, ఆలయ చైర్మన్ పాపోలి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రైతు కూలీ సంఘం తరఫున తాడువాయి శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం విశేషం జరుగుతూ జీవరత్నం గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్యాలెండర్ ఆవిష్కరణ ఇచ్చేసినట్టు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ రాజకీయ నాయకులకు ప్రజలందరినీ కూడా కోరేది ఏంటంటే ఈ శివాలయం ఉత్సవాలు ఫిబ్రవరి 18వ తేదీన ప్రారంభమయ్యి 23, 24వ తారీఖు వరకు జరుగుతావచ్చు. ఈ ఉత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని, అదే సందర్భంలో ఈ పక్కనటువంటి తెలంగాణ రాష్ట్రం, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వేలాది, వందలాది మంది భక్తులు వస్తున్నారు. ఈ ఉత్సవాలు జయప్రదం కావాలని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, మిత్రులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ శివాలయానికి దాతల రూపంలో అందరూ కూడా దాన ధర్మాలు చేయటం జరుగుతూ ఉంది. ప్రజలు కూడా ఆ రకంగా పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించాలని కోరుతా ఉన్నాం. ప్రజలు మరి ఈ స్వామివారిని దర్శించుకోవడానికి మరి విరివిగా ప్రతి సంవత్సరం ఉత్సవాలకి భక్తులు ఎంతో ఆనందోత్సాహాలతో మరి జరుపుకోవటం జరుగుతుంది. మరి అలాగే ఇక్కడ ఈ ఉత్సవాలు ఫిబ్రవరి 2003 ఫిబ్రవరి 18 నుంచి మరి ఈ ఉత్సవాలు 18 నుంచి ప్రారంభం జరుగుతుంది. ప్రతిఘటన యోధుడు ధర్మన్న ఆశయం కోసం కృషి చేస్తామని సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు కెవి రమణ తెలిపారు. గోదావరి లోయ ప్రతిఘటన యోధుడు సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ అజ్ఞాత దళ కమాండర్ కామ్రేడ్ ధర్మన్న 22వ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని ధర్మన్న స్మారక భవనంలో ధర్మన్న ఫోటోకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఈ భూషణం, బి వినోద్, మంచిలి రాజు, ముప్పిడి అబ్బులు, తమ్మ సోమలింగ మల్లికార్జునరావు, పొడుదోలు దుర్గారావు, కె రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ సీనియర్ నాయకులు, అజ్ఞాత సూర్యుడు, పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీ నాయకులు కామ్రేడ్ ధర్మన్న 22వ వర్ధంతి ధర్మన్న స్మారక భవనంలో జరుపుతున్నాం.
కామ్రేడ్ ధనవన్న ఎన్కౌంటర్ అయ్యే వరకు ఆయన ఎన్కౌంటర్ అయ్యేసరికి సుమారు 75 సంవత్సరాల వయసు. ఆ వయసు వచ్చే వరకు కూడా మొత్తం పీడిత ప్రజల విముక్తి కోసం, పీడిత ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుదల కోసం అనేక పోరాటాలు చేశారు. అజ్ఞాత వాసం గడుపుతూ అనేక సార్లు త్రుటిలో ప్రాణాపాయాలను తప్పించుకొని ప్రజల జీవన ప్రమాదాల మెరుగుదల కోసం ఆందోళన చేశారు. ప్రతి గిరిజనుడికి భూమి ఉండాలి అనే లక్ష్యంతో పశ్చిమ ఏజెన్సీలో అనేక భూ పోరాటాలు నిర్వహించి అటు భూస్వాములకు వ్యతిరేకంగా, ఫారెస్ట్ అధికారులకు వ్యతిరేకంగా పోరాటం చేసి గిరిజనులకి వేలాది ఎకరాల భూములు సాధించి పెట్టారు. అటువంటి అమరవీరుని స్మరించుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లెనిన్ అధ్యక్షత వహించగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జి సూర్యకిరణ్ మాట్లాడుతూ జోద క్రీడలకు యువత లోనవకుండా ప్రభుత్వం సంక్రాంతి ఆటల పోటీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బి యశ్వంత్, ఎం మణి, చిన్ని, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని, మాదక ద్రవ్యాలు దుర్వ్యసనాలకు లోనవుతున్న అందరూ కూడా పిల్లలకు ప్రభుత్వమే ఆటల పోటీలు నిర్వహించి గ్రౌండ్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఈ రోజున ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐకి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా జిల్లా వారీగా జరుగుతున్న డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజా సంఘాలలో జరుగుతున్నటువంటి సంక్రాంతి ఆటల పోటీలకి యువకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున గదిలో రావాలని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, ఎందరో స్వతంత్ర పోరాట సమరయోధులకు అనుగుణంగా నడిచే సంఘాలుగా మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు, దుర్వ్యసనాలని అరికట్టేందుకు పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం కూడా పూర్తి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ రోజున ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాము. అలాగే సంక్రాంతి ఆటల పోటీలో ఈ సంఘాలుగా చేసే మాకు విరివిరి విరాళాలు ఇచ్చి ఆదుకుని జోజ క్రీడలను అరికట్టేందుకు ప్రోత్సహిస్తున్న ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ సంఘాలకు సహకరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని లక్ష్మీ పద్మ థియేటర్లో బెనిఫిట్ షోను ప్రదర్శించారు. దీంతో ఆయా థియేటర్ల వద్ద అభిమానుల సందడి వాతావరణం నెలకొంది. చిత్రాన్ని తిలకించిన అభిమానులు సంతృప్తిని వ్యక్తం చేశారు. బాలకృష్ణ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు మాట్లాడుతూ వీరసింహారెడ్డి సినిమాతో బాలకృష్ణ అభిమానులకు 2 రోజుల ముందుగానే సంక్రాంతి పండుగ వచ్చిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. వాడు దోచుకోవడానికి వచ్చాడు. నాట్ అలౌడ్. నేను యువ హీరో నందమూరి బాలకృష్ణ గారి సినిమా వీరసింహారెడ్డి సందర్భంగా ఇచ్చేశారు. ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి సినిమాలో వీరసింహారెడ్డి గారు అంటే ఏదో పాత సమరసింహారెడ్డి గారు అనుకుంటారు. దాంతోపాటు సమరసింహారెడ్డి గారే కాకుండా మంచి మెసేజ్, మన హిందూ సాంప్రదాయ ప్రకారం చెల్లెలు అన్నయ్య అంటే ఎంత మంచి మెసేజ్. అలాగే ఈ సినిమాలో తప్పును ఖండిస్తూ ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి రాజేష్ గారు ఒక మంచి మెసేజ్, రాజకీయంగా కూడా మంచి మెసేజ్ ఇచ్చారు. సంక్రాంతి హీరోగా వీరసింహారెడ్డి ఈరోజు రిలీజ్ అయిందో బెనిఫిట్ షో చూస్తే పూనకాలం నిజంగా కూడా చాలా అత్యద్భుతమైనటువంటి సన్నివేశాలతోటి, డైలాగులతోటి, ఫైటులతోటి, డ్యాన్సులతోటి మరి మాస్ జాతర అంటే ఏంటో బాలకృష్ణ గారు మరొకసారి చూపిస్తున్నారు. మరి సినిమాని ఎంత అద్భుతంగా జయప్రదంగా తీసినటువంటి టీం అందరికీ మరొకసారి
పండగ హీరో బాలయ్య బాబా నిరూపించే విధంగా తీసినందుకు అందరికీ కూడా ఫ్యాన్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గోపీచంద్ మలినేని గారికి బాలకృష్ణ గారిని ఒక ఫ్యాన్ బాయ్ ఎలా చూడాలో ఆ రకంగా సినిమా తీర్చిదిద్దారు. జై బాలయ్య. స్వామి వివేకానంద 160వ జయంతి కార్యక్రమం విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అశ్వరాపేట రోడ్లో ఉన్న హైస్కూల్ ఎదురుగా ఉన్న వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అపార విశ్వాసం, అనంత శక్తి, విజయ సాధనకు మార్గమని బోధించిన వివేకానందుడు ఎప్పటికీ చిరస్మరణీయుడే అని పరిషత్ సభ్యులు కేవీఆర్ సత్యనారాయణ కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, దుర్గాప్రసాద్, నారాయణమూర్తి, విశ్వనాథ్, వెంకటేశ్వరరావు, మృత్యుంజయ శర్మ, కాసారపు రమణ, మెహర్జీ, తాతయ్య తదితరులు పాల్గొన్నారు. స్వామి వివేకానంద గొప్ప ఆధ్యాత్మికవాది అని, ఆయన చూపిన మార్గంలో యువత పయనించాలని ఐకాన్ మెంబర్ అర్జుల మురళీకృష్ణ, పీపీఎస్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పీపీఎన్ చంద్రరావు అన్నారు. పట్టణంలోని శేషాద్రి నగర్లో స్వామి వివేకానంద 160వ జయంతి వేడుకలు గురువారం నిర్వహించారు. వివేకానంద చిత్రపటానికి సందర్భంగా పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అర్జుల మురళీకృష్ణ, పీపీఎన్ చంద్రరావులు మాట్లాడుతూ స్వామి వివేకానంద ఆధునిక భారతీయ ఋషి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యులు వాసా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సంక్రాంతి పండగ ముసుగులో జోద క్రీడలు జరగకుండా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలి. సమీక్షా సమావేశంలో స్పెషల్ ఆఫీసర్ కృపావరం సూచన. జంగారెడ్డిగూడెం పురపాలక సంఘానికి సంబంధించి బడ్జెట్ సమావేశం నిర్వహణ, ప్రతిపాదనలను ఆమోదించిన అధికారులు. యువత చెడు వ్యసనాల వైపు మొగ్గు చూపకుండా క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయం. రోటరీ జంగారెడ్డిగూడానికి అభినందనలు తెలిపిన ఇన్ఛార్జి డీఎస్పీ కేవీ సత్యనారాయణ. జంగారెడ్డిగూడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సమీపంలో స్టాంపు వెండర్స్, దస్తావేజు లేకర్ల కార్యాలయంలో తనిఖీలు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.